యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం మూసివాగులో రాత్రి కాలు జారి పడిపోయిన యువకుడు అనుకుంట్ల మచ్చగిరిని సహాయక సిబ్బంది ఎటకేలకు కాపాడారు. గత రాత్రి ఎస్డీఆర్ఎఫ్ బృందం, పోలీసులు, ఫైర్ సిబ్బంది యువకుడిని కాపాడేందుకు ప్రయత్నించిన చీకటి పడడం, మూసి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. దీంతో సుమారు 12 గంటలుగా యువకుడు సహాయం కోసం ఎదురు చూశాడు. రాత్రి మొత్తం నీళ్లలో ఉన్న యువకుడిని ఈరోజు ఉదయం ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, పోలీసులు రెస్క్యూ చేసి కాపాడారు. చూడు ఓకే చూడు ఓకేనా జరుగురమ్మా మీరు జరగండి కొంచెం. చూడు ఓకే చూడు ఓకేనా జరుగురమ్మా మీరు జరగండి కొంచెం. చూడు ఓకే చూడు ఓకేనా యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం మూసి వాగులో రాత్రి కాలు జారి పడిపోయిన యువకుడు అనుకుంట్ల మచ్చగిరిని సహాయక సిబ్బంది ఎటకేలకు కాపాడారు. గత రాత్రి ఎస్డీఆర్ఎఫ్ బృందం, పోలీసులు, ఫైర్ సిబ్బంది యువకుడిని కాపాడేందుకు ప్రయత్నించిన చీకటి పడడం, మూసి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. దీంతో సుమారు 12 గంటలుగా యువకుడు సహాయం కోసం ఎదురుచూశాడు. రాత్రి మొత్తం నీళ్లలో ఉన్న యువకుడిని ఈరోజు ఉదయం ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, పోలీసులు రెస్క్యూ చేసి కాపాడారు. జరుగురమ్మా మీరు జరగండి కొంచెం. చూడు ఓకే చూడు ఓకేనా రెడీగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, మూసీలో వరద ఉధృతి చాలా ఎక్కువగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల వల్ల మూసీ నది ఉధృతి గంట గంటకు పెరుగుతున్న నేపథ్యం అయితే ఉన్న పరిస్థితి ఉంది. ఇదే విషయానికి సంబంధించేసి హైదరాబాద్ నుండి మూసీ అనేది అంటే బీబీ నగర్, భువనగిరి తదితర ప్రాంతాలుగా వస్తున్న పరిస్థితి. ఇదే సమయంలో నిన్న రామన్నపేట మండలము లక్ష్మాపురం అనే ప్రాంతం వద్ద ఒక మచ్చగిరి అనే యువకుడు ప్రమాదవశాత్తు మూసీ నదిలో కాలు జారి పడి కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. అయితే సాయంత్రం సమయంలో ఈ యొక్క ప్రమాదం జరగడంతో కూడా ఎవరు కూడా ఈ విషయాన్ని ముందుగా గుర్తించలేకపోయారు. ఆ తర్వాత కొంతమంది వ్యక్తులు ఆ యువకుడి యొక్క అరుపులు విన్న పరిస్థితి నెలకొంది. అదే సమయంలో ఆ మూసీ ఉద్యోగి కొంత దూరము కుర్చీలో కొట్టుకుపోయిన పరిస్థితి. అదే సమయంలో ఒక చెట్టును పట్టుకొని మాత్రం ఆ యొక్క యువకుడు మాత్రం ప్రాణాలు దక్కించుకోగలిగాడు. నిన్న రాత్రి నుండి అంటే సాయంత్రం నుండి కూడా ఆ యువకుడు మూసి వాగులలో ఉన్న పరిస్థితి ఉంది. ఈ విషయం సమాచారం అనుకున్నటువంటి పోలీసులు, అదేవిధంగా ఫైర్ సిబ్బంది పూర్తిగా అక్కడికి చేరుకున్న
ఆ యువకుని రక్షించే ప్రయత్నం చేశారు. కాకపోతే మూసి ప్రవాహం అనేది చాలా ఉధృతంగా ఉండటము, అదేవిధంగా చీకటి పరిస్థితుల్లో మాత్రము ఏ విధంగా రెస్క్యూ చేయడానికి మాత్రం వాళ్ళకు అవకాశం లేకుండా పోయింది. ఈ రోజు ఉదయమే పోలీసులు ఆ యొక్క ప్రాంతానికి చేరుకున్నారు. అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది వీరు వెళ్ళేసేసి ఆ యొక్క యువకుని మాత్రము క్షేమంగా బయటికి తీసుకుని రావడంతో మాత్రం అందరూ చూపించిన పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం నుండి కూడా యువకుడు మాత్రము తన యొక్క ప్రాణాలను రక్షించుకోవడం కోసం అని చెప్పేసి చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉందని ఒక చెట్టు సహాయంతో మాత్రం తన యొక్క ప్రాణాలని దక్కించుకున్నాడు. ఇది ప్రమాదవశాత్తు కాల్చని పాట వల్ల జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంటుంది. అప్పటికీ కూడా పోలీసులు చాలా హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే మూసి ఉధృతి చాలా తీవ్రంగా ఉంది కాబట్టి ఎవరు కూడా మూసి ఒడ్డున ఉండే ప్రయత్నం చేయొద్దు. అదేవిధంగా ఆ యొక్క కన్వర్ట్స్ పైన నుండి ఈ యొక్క వరద ఉధృతి పోతుంది కాబట్టి ఎవరు కూడా దాటే ప్రయత్నాలు చేయొద్దని చెప్తున్నప్పటికీ మాత్రము కొంతమంది మాత్రము అంటే కొన్ని అత్యవసర సందర్భంలో బయటకు వెళ్ళి రావాల్సిన పరిస్థితి రావడం వల్ల కూడా కొంత ధైర్యం తీసుకుని వెళ్తున్నారు. ఇదే సమయంలో మాత్రము తన యొక్క ప్రాణాలతో కూడా తెచ్చుకున్న పరిస్థితి ఉంది. నిన్న మాత్రము మచ్చగిరి అనే యువకుడు మాత్రము జారిపడినప్పటికీ కూడా ఒక చెట్టు సాయంతో మాత్రము అతను తన యొక్క ప్రాణాలు మాత్రం రక్షించుకున్నాడు. ఈ రోజు మాత్రము ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అదేవిధంగా పోలీసులు, ఫైర్ సిబ్బంది మొత్తం కూడా రెస్క్యూ చేసేసి మాత్రం ఆ యువకుని ప్రాణాలను అయితే కాపాడగలిగారు. అనిల్. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ.